MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు మనతో ఉన్నారు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు, వాషింగ్టన్ డీసీ. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు చాలా టారిఫ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి అండ్ వీసా పరంగా కూడా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. వాటి గురించి ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం సార్. షూర్. సో ఫస్ట్ F1 వీసా గురించి చెప్తారా? F1 వీసాలో చాలా అప్డేట్స్ వచ్చున్నాయి కదా, అంటే కొన్ని సోషల్ మీడియా అప్డేట్స్ కూడా వచ్చున్నాయి. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకి కాకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమన్నా అప్డేట్స్ అవి వర్తిస్తాయి అంటారా? అంటే టిపికల్ గా మనకు తెలుసు F1 వీసా అంటే ఇండియా నుంచి అమెరికా వచ్చే వాళ్ళ స్టూడెంట్లు అందరినీ F1 వీసా కింద వస్తారు. F1 టిపికల్ గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మాత్రం అది పెరిగింది. అంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు పెరగడం వల్ల హైదరాబాద్ లో ఉన్న యుఎస్ కాన్సులేట్ ఎక్కువ మందికి వీసాలు ఇష్యూ చేస్తుంది. అండ్ హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో ఎవ్రీ ఇయర్ గుడ్ నెంబర్ ఆఫ్ F1 వీసాలు ఇస్తుంటారు. సో అందులో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక సో F1 వీసా హోల్డర్స్ కి ఏం చెప్పారంటే వాళ్ళకి సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ చేయమని చెప్పారు. అంటే ఏదైతే మన ప్రొఫైల్ అకౌంట్స్ ఉన్నాయో మనం ప్రైవేట్ గా పెట్టుకుంటాం కొందరు. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు యునైటెడ్ స్టేట్స్ టు స్టడీ, వాళ్ళు చదవాలనుకొని మాస్టర్స్ చదవాలనుకొని అండర్ గ్రాడ్ చదువుకోవాలనుకొని వచ్చే వాళ్ళందరూ కూడా DS 160 అనే ఒక ఫామ్ ఉంటుంది, అది అప్లికేషన్ పెట్టుకోవాలి. పెడితే అక్కడ F1 వీసా ఇష్యూ చేస్తారు. ఈ DS 160లో కూడా కొన్ని ఫీల్డ్స్ అప్డేట్ చేశారు. అందుకోసమే కొద్ది రోజులు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అంటే న్యూ F1 వీసాకి అపాయింట్మెంట్స్ కూడా స్టాప్ చేశారు. ఎందుకంటే టు మాడిఫై దిస్ F1 స్టూడెంట్స్ కానీ ఇంకేదైనా అంటే అమెరికాకి వచ్చే వాళ్ళ కోసం ఆ DS 160 ఫామ్ను మాడిఫై చేయాలనే ఉద్దేశంతోనే అపాయింట్మెంట్స్ కూడా ఆపారు. మళ్ళీ ఇప్పుడు దాని మాడిఫికేషన్ తర్వాత దే ఆర్ ప్లానింగ్ టు ఓపెన్ అప్. అండ్ నౌ ఈ ఏదైతే ఆగస్ట్ ఇంటేక్ ఉందో, ఆగస్ట్ ఇంటేక్ కి చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ ఇండియా నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు, అంటే F1 వీసా ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా ఇట్స్ అ గ్లోబల్ ప్రోగ్రామ్, నాట్ స్పెసిఫిక్ టు ఇండియా. సో అంచేత వచ్చే వాళ్ళందరూ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి యుఎస్ ఇంటిగ్రిటీ కానీ యుఎస్ కి అగెనెస్ట్ ఏదైనా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో లేకపోతే అటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారన్న ఉద్దేశంతో ఈ ఓపెన్ అప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రొఫైల్ ను పబ్లిక్ చేయమని కూడా చెప్తున్నారు. యూ కెన్ హ్యావ్ ఎనీ అకౌంట్, అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇంకేదైనా అకౌంట్ ఉన్నా కూడా స్నాప్ షాట్ కానీ ఏదైనా కానీ ఇట్ షుడ్ బి పబ్లిక్, it should not be a private if you are appearing for F1 visa. F1 visa సో స్పెసిఫిక్ గా ఏంటంటే స్టూడెంట్స్ మీద ఎక్కువ కన్సర్న్ ఉంది. ఎనీవే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందంటే ఎనీ వీసాస్ పాత వాళ్ళకి వర్తించదా అయితే సార్? అంటే ఆల్రెడీ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఉండదు, ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే అప్డేట్ వర్తిస్తుంది. ఆ ఫామ్ లో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆ ఫామ్ లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వీసాకి వెళ్ళే వాళ్ళకి, అంటే అమెరికాలో ఉండి రెన్యువల్ కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇండియాకి వెళ్ళి వస్తారు కదా ఎవరైనా, సో వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎవరైతే మళ్ళీ యుఎస్ కాన్సులేట్లకు వెళ్తారో ఆ యుఎస్ కాన్సులేట్ లో కానీ ఎంబసీస్ కానీ అక్కడికి వెళ్ళి వీసా కోసం వెళ్తారో వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. But this is not a complex activity, but they want to put this as one of the process. అంతేగాని సో సోషల్ మీడియా అకౌంట్ లో ఉన్న వాళ్ళందరూ టిపికల్ గా ఇండియన్ ఇంట్రెస్ట్ కాకుండా ఇది వాళ్ళు ఏంటంటే మిడిల్ ఈస్ట్ కానివ్వండి, ముస్లిం వాళ్ళు ఎక్కువ కంట్రీస్ ఐడియాలజీలో పెట్టుకొని ఇది ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ నుంచి వచ్చే వాళ్ళ గురించి ఇండియన్స్ నుంచి ఏమాత్రం ఇష్యూ లేదు. ఇది టిపికల్ గా మన వాళ్ళంతా మరి అంత అగ్రెసివ్ రైటర్స్ ఏం కాదు, అమెరికాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. ఫేస్బుక్ లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కానీ అమెరికా అగెనిస్ట్ గా రాసే ఇండియన్స్ అసలు ఉండరు, వెరీ నెగ్లిజిబుల్. ఎవరో ఉంటే వాళ్ళని టిపికల్ గా ఇది చేస్తారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అయితే వర్తించదు అంటారు, అంతేనా సార్? కరెక్ట్. అంటే ఎప్పుడు ఎవరైతే యుఎస్ కాన్సులేట్ కి వీసాకి వెళ్తారో అక్కడికి ఆ వీసాకి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కంట్రీలో ఉండి వీసా కాన్సులేట్ కి వెళ్ళలేదు అనుకోండి, వీసా కోసం కాన్సులేట్ కి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది DS 160 ఫామ్ లో మనం ఎంట్రీ చేయాలన్నట్టు ఇన్ఫర్మేషన్. సో మిగతా వీసాలకైతే ఇది అట్లాంటివి ఏం లేదు, ఓన్లీ F1 వీసాకి మాత్రమే ఈ యొక్క కండిషన్ ఉంది.
అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే వీసా కాన్సులేట్కి వెళ్తున్నారో అంటే టిపికల్ గా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే F1 వాళ్ళకి మ్యాండేట్ చేశారు, M1 వాళ్ళకి మ్యాండేట్ చేశారు, అంటే ఓకే. J1 వాళ్ళకి ఇట్లా ఏదైతే మన వర్క్ వీసా వాళ్ళకి మ్యాండేట్ చేశారు కొందరికి. హ్మ్. అంటే హ్మ్. ఈ DS 160లో అప్డేట్ తీసుకొచ్చి మేజర్ గా ఏంటంటే స్టూడెంట్ల మీద కన్సర్న్ ఎక్కువ ఉంది కదా, హ్మ్. వీళ్ళైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారని చెప్పేసి ఆ ఏరియాలో పెడుతున్నారు. బట్ ఏంటంటే ఎవెన్చువల్లీ ఇట్స్ గోయింగ్ టు గో ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు EB5 వీసా ఒకటి నడుస్తుంది అండ్ O1 వీసా ఒకటి నడుస్తుంది. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, టిపికల్ గా అమ్మా ఇండియా నుంచి అమెరికా వచ్చే దానిలో మెజారిటీ F1, H1, B1, B2లో అవును. వస్తుంటారు. అవును. F1 అంటే స్టూడెంట్ వీసా, H1B హ్మ్. వర్క్ స్కిల్డ్ లేబర్, తర్వాత హ్మ్. B1, B2 యూజువల్ గా విజిటింగ్ అండ్ అవును. బిజినెస్ ప్లేజర్, హ్మ్. బిజినెస్ ప్లేజర్ అంటారు. ఈ మూడు దానిలో ఎక్కువ మంది వస్తారు. అవును సార్. అయితే ఇందులో ఈ అమెరికాలో ఉన్న వీసా సిస్టంలో లెటర్స్, ఆల్ఫాబెటికల్ లెటర్స్ A to Z మధ్యలో ఉన్న లెటర్స్ పైననే వీసా టైప్స్ ఉంటాయి. ప్రతి అవును. లెటర్ కు ఏదో ఒక వీసా టైప్ ఉంటుంది. ఆ హ్మ్. వీసా టైప్ అమెరికా లోపలికి రావడానికి వేరియస్ సెక్టర్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీసా టైప్ రూపకంగా వస్తుంటారు అన్నట్టు. అవును సార్. అందులో భాగంగా EB5 అనేది ఉంటుంది. EB5 ఏంటంటే టు గ్రో దిస్ ఎకానమీ ఇన్ ద కంట్రీ. సో ఫారెన్ ఫండ్స్, న్యూ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఉన్న బిజినెస్లలో రీజనల్ సెంటర్స్ కానీ నాన్ రీజనల్ సెంటర్స్ కానీ 10 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే దాన్ని EB5 కింద తీసుకుంటారు. ఆ ఓకే. EB5 కింద ఎనీ పర్సన్ హూ కమ్స్ ఇన్ టు కంట్రీ లోపలికి రావాలి అని అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చేదాన్ని EB5 అంటారు. ఓకే. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఉన్న ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే రకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ డబ్బు న్యూ మనీ, ఇట్ ఇస్ ఆల్ న్యూ మనీ, అంటే కంట్రీ లోపల ఉన్న మనీ కాకుండా బ్రాండ్ న్యూ ఓకే. మనీ వచ్చేటట్టు. అంటే ఫారెన్ ఫండ్స్ అయినా మన ఇండియా నుంచి కానీ ఇంకెక్కడున్న ఏ కంట్రీ నుంచి వచ్చిన ఫారెన్ ఫండ్స్ వస్తే ఇట్స్ న్యూ మనీ షుడ్ యాడ్ టు ద బిజినెస్ సో దట్ ఇన్ అ బిజినెస్. కంట్రీ కెన్ ఫ్లరిష్ అండ్ ఇట్ క్రియేట్ 10 ఎంప్లాయ్మెంట్, ఒక 10 మందికి ఓకే. జాబులు క్రియేట్ చేసేదాన్ని EB5 అంటారు. ఓకే. O1 ఏంటంటే అది ఇండివిజువల్ బేస్డ్, దాన్ని ఓకే. బేసికల్ గా దాని మీద డిపెండెన్సీ ఉంటుంది. ఏది EB1, EB1 లా ఎలా ఉంటుందో, EB2లో ఎలా ఉంటుందో, EB3 ఎలా ఉంటుందో, డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద ఎలా ఉంటుందో EB5 అనేది బిజినెస్ బేస్డ్. అంటే ఓకే. అది కూడా బిజినెస్ ఇమిగ్రేషన్ లో భాగంగా EB1, EB2, EB3 మన వాళ్ళు టిపికల్ గా ఈ ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద గ్రీన్ కార్డ్స్ వస్తుంటాయి. ఇది హ్మ్. కాకుండా EB5 అనేది ఇన్వెస్టర్ బేస్డ్ మీద గ్రీన్ కార్డ్, దానిపైన ఓకే. డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఉంటుంది EB5 ఓ ప్రోగ్రామ్. డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఉంటుంది. డైరెక్ట్ గ్రీన్ కార్డ్ వస్తుంది EB5 ప్రోగ్రామ్ లో అయితే. ఓకే. హ్మ్. అంటే ప్రొసీజరల్ గా ఫాలో కావాలి, అది ఫాలో అయితే దానికి స్టెప్స్ ఉంటాయి. అకార్డింగ్ ఓకే. టు ద స్టెప్స్ దే విల్ గెట్ EB5 గ్రీన్ కార్డ్. మొత్తం ఓకే. హోల్ ఫ్యామిలీకి వస్తుంది. ఓ హోల్ ఫ్యామిలీకి. ఒక్కరు హోల్ ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేసినా ఇంకా హోల్ ఫ్యామిలీకి గ్రీన్ వాళ్ళ కార్డ్ వాళ్ళ వస్తుంది. వైఫ్ కి, స్పౌస్ కి, ఇద్దరు కిడ్స్ కి కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. దట్స్ ఓకే. EB5 ప్రోగ్రామ్. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అంటే O1 ఎంత మందికి రావచ్చు సార్? అంటే ఒక్కరు ఆ పర్సన్ త్రూ ఆ ఎంత ఫ్యామిలీలో ఉన్న మందికి వాళ్ళందరికీ ఫ్యామిలీ? వస్తాయి. ఫ్యామిలీలో ముగ్గురున్నా, ఐదుగురున్నా, ఎంత మందికి ఉన్నా వస్తుంది. ఎంత మంది ఫ్యామిలీ ఉంటే ఈజ్ అంత ఫ్యామిలీ. మందికి. ఓకే కరెక్ట్. సార్. సో ఫ్యామిలీ వాళ్ళందరికి వస్తుంది. ఓకే ఇప్పుడు సార్. O1 ప్రోగ్రామ్ ఏంటి అంటే టిపికల్ గా అది ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ. సో ఇందులో ఓకే. 2 డిఫరెంట్ అంటే EB5 అనేది ఫైనాన్షియల్ ఎబిలిటీ, హ్మ్. O1 అనేది ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అంటే ఇండివిజువల్ ఓకే. స్కిల్. సో స్కిల్స్. ఇప్పుడు మీకు అది స్కిల్ టోటల్లీ ఇండివిజువల్ స్కిల్స్ అంటారు. లైక్ ఏ గ్రేట్ సింగర్, గ్రేట్ యాహ్! రైటర్, హ్మ్. గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్, యాహ్! గ్రేట్ రీసెర్చర్, అంటే గ్రేట్ ఇన్నోవేటర్, గ్రేట్ అంటే వాట్ ఐమ్ టాకింగ్, అన్ని గ్రేట్ యూనిక్ గ్రేట్ గ్రేట్ స్కిల్ అనుకోవచ్చు. యూనిక్ స్కిల్ ఉండాలి. అది హై ఉండాలి, మళ్ళీ ఏదో చిన్నగా ఏదో ఓకే. పర్సంటేజ్ ఉండదు. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీగా ఎబిలిటీ ఉండి స్కిల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి O1 వీసా కిందకి వస్తారు. ఇప్పుడు గ్రేట్ ఓకే. గా ఫిల్మ్ డైరెక్టర్స్ ఉన్నారు అనుకోండి, ఆ హ్మ్. ఫిల్మ్ ప్రొడక్షన్ లో హౌసెస్ ఉన్నాయి అనుకోండి, అంటే వాళ్ళతోని కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి, వాళ్ళ ఎక్స్టర్నల్ ఎబిలిటీ బ్యాక్గ్రౌండ్ పైన వచ్చే వాళ్ళకి, గ్రేట్ రన్నర్, స్పోర్ట్స్ లో బాగా యాక్టివిటీస్, స్కిల్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ వాటిపైన కూడా ఉండే వాళ్ళందరికి కూడా ఇస్తారు. సో టెక్నాలజికల్ గా కూడా వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ చూపిస్తే వాళ్ళకి కూడా O1 ఇస్తారు. ఏదైనా పేటెంట్స్ ఎక్కువ ఉండడం కానీ O1 O2లో టిపికల్గా చూసేదంటే చాలా ఇన్వెన్షన్, ఇన్నోవేషన్ నాలెడ్జ్ ఉండి ఇన్వెన్షన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఆ ఆపర్చునిటీ ఉంటుంది. సో అది ఎట్లుంటుంది అంటే కేస్ టు కేస్ వ్యారీ అవుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి మన లా ఆఫీస్ ద్వారా కానీ మనం షేర్ చేయొచ్చు. లా ఆఫీసెస్ ఆఫ్ జనితా కన్సర్ల ద్వారా వాళ్ళు రివ్యూ చేస్తారు. అంటే వాళ్ళ రెజ్యూమే ఉంటే రివ్యూ చేసి ఆఫీస్లో
దెన్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ 10 ప్రాంక్ టెస్ట్ ఉంటే అందులో 3 టెస్ట్లైనా పాస్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో దెన్ దే కెన్ ప్రాసెస్. సో ఈ ఓవెన్ తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది H1B అయితే ఇప్పుడు కోటా కిందకి వస్తుంది, అంటే ఇట్స్ ఎ లాటరీ సిస్టమ్ H1B. బట్ వేరే దీంట్లో ఓవన్ లాటరీ ఇది సిస్టమ్ లేదు అంటున్నారు, నిజమేనా సార్? కరెక్ట్ దీనికి ఓవెన్ కి లాటరీ సిస్టమ్ ఉండదు. సో దానికి వల్ల ఎక్కువ ఆపర్చునిటీ ఉంది, కాకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఓకే. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రేట్ స్కిల్. సో అది మనకి ఎగ్జిబిట్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా ప్రాసెస్ ఉంటుంది, సో అందులో ఎగ్జిబిట్ చేస్తేనే వాళ్ళకి ఆ ఓవెన్ ఇస్తారు. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి కదా సార్, O1A O1B అని కూడా. సో దాన్ని ఒకసారి చెప్తారా? టిపికల్ ఏంటంటే అందులో ఉన్న ఈ ఏదైతే డివిజన్ ఉన్నాయో స్కిల్ ఏరియాస్ లో వాటి డివైడ్ చేసి O1 కింద చేశారు, తర్వాత O1B కింద చేశారు. ఇప్పుడు మనం ఏవైతే టెక్నాలజికల్ గా ఉన్నాయో, స్పోర్ట్స్ ఎలా ఉన్నాయో, తర్వాత ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎలా ఉందో, ఫిలిం మీడియా ఉందో, అటువంటి వాటిని టెక్నికల్ టర్మ్స్ వేరేగా అండ్ నార్మల్ స్కిల్స్ వేరేగా చేశారు అనుకోవచ్చు. కరెక్ట్ టెక్నికల్ టర్మ్స్ ని స్కిల్స్ ని బేస్డ్ మీద వాళ్ళు డివైడ్ చేస్తారు. వాళ్ళకి ఈచ్ ఇండివిజువల్ కి మనం మాకు అప్లికేషన్ వస్తే మనం రివ్యూ చేసి వేర్ ఇట్ ఫాల్స్ ఇన్ అనేది మనం చెప్పొచ్చు. ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటారా సార్ ఇట్లా ఇవ్వడం వల్ల? ఇండియన్స్ కి ఆ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే ఇది ప్రోగ్రామ్ O1 ప్రోగ్రామ్ అనేది కొత్త ఇంట్రొడక్షన్ కాదమ్మా. O1 ప్రోగ్రామ్ ఇంతకంటే ముందు కూడా ఉంది. సో అందులో మన వాళ్ళకి ఎక్కువ ఎలిజిబిలిటీ కూడా ఇప్పుడు వస్తుంది. సో అంచేత కొత్త మీకు రీసెర్చ్, అనాలిసిస్, ఇన్వెన్షన్, ఇన్నోవేషన్స్ అంతా జరుగుతుంది కదా. సో అందులో భాగంగా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇండియన్స్ కి. ట్రంప్ టారిఫ్ అప్డేట్ అయితే వచ్చేసింది, దాని నుంచి చాలా వెయిట్ చేస్తున్నారు అందరూ, ఏం చెప్తారు మనకి, ఎలా ఎంత పర్సెంటేజ్ పడుతుంది ఏంటి అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాం. ఒకసారి దాని గురించి బ్రిక్స్ అప్డేట్ కూడా ఒకసారి ఇస్తారా? టిపికల్ గా ఏంటనమ్మా అంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0 అంటే సెకండ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక హీఈస్ మోర్ ఇన్ టు టారిఫ్స్. అంటే అమెరికన్ ఎకానమీని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంలో భాగంగా అమెరికా గ్రేట్ అగైన్ అని చేయాలనే ఆలోచనలో భాగంగానే ఇవన్నీ వరల్డ్ వైడ్ లో ఉన్న మన వాళ్ళ దిగుమతి ఏదైతే ఉందో, ఇంపోర్టు ఏదైతే ఎక్స్పోర్ట్ ఆ కంట్రీస్ కి, ఇంపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ కి. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ బెనిఫిట్స్ లో ఏమంటుందంటే టాక్సేషన్ లో కానివ్వండి, లేకపోతే టారిఫ్స్ లలో కానివ్వండి, లేకపోతే ఇమిగ్రేషన్ మోడల్లో కానీ, అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే పెర్ఫార్మెన్స్ బాగాలేదో, టిపికల్ గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే టాలెంట్, ట్రెజర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందులో భాగంగానే ఇమిగ్రేషన్ లాలో కూడా ఎవరైతే ఇమిగ్రెంట్స్ వాళ్ళు ఇల్లీగల్ ఈ కంట్రీలో ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాలనేది ఒక రూపకంగా ఎలా తీసుకున్నారో, అందులో భాగంగా కూడా ఎకనామిక్ పాలసీ, ప్రతి కంట్రీతోనే ఒక ఎకనామిక్ పాలసీ ఉంటుందండి. అమెరికా నుంచి ఇండియాకి కానీ, అమెరికా నుంచి చైనా కానీ, అమెరికా నుంచి యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా నుంచి కెనడా కానీ, అమెరికా నుంచి బ్రెజిల్ కానీ, లేకపోతే సౌత్ అమెరికా కానీ, సెంట్రల్ అమెరికా కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఎనీ కంట్రీస్ కొని అమెరికాకున్న ఎకనామిక్ పాలసీలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో టారిఫ్స్లలో కూడా ఒక నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఆయన సీరియస్ గా పర్సంటేజ్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఇది టిపికల్ గా స్టాండర్డైజ్ ఉంటుంది, కానీ ఏంటంటే అది ఓల్డ్ రేట్స్ ఉన్నాయి, ఓల్డ్ రేట్ కార్డ్ అంటారు దాన్ని. సో న్యూ రేట్ కార్డ్ ను పెట్టాలనే ఉద్దేశంతో భాగంగా ఈ టారిఫ్స్ ను ఇంపోజ్ చేస్తున్నారు. అందులో కొన్ని కంట్రీస్ నెగోషియేషన్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం 15% నుంచి 50% వరకు టారిఫ్స్ పెడదామనే ఆలోచనలో అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఉండడం వల్ల సో ప్రతి కంట్రీ ఉన్నది డైలాగ్ వస్తుంది. అంటే పాత ఉన్న టారిఫ్ కార్డు నుంచి ఇప్పుడు రివైవల్ చేసి కొత్త టారిఫ్ కార్డుని ఇంట్రడ్యూస్ చేయాలంటే, సో మేము ఇది చేయాలనుకుంటున్నాం అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ కానివ్వండి, టారిఫ్ పాలసీ కానివ్వండి, నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు నెగోషియేట్. ఈ నెగోషియేట్ లో భాగంగానే అమెరికన్ లో ఉన్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ ఇప్పుడు అంటే టిపికల్ గా ఇండియా కానివ్వండి, లేకపోతే బ్రిటిష్ కానీ, యూరోపియన్ అంటే ఎనీ కంట్రీ, వాళ్ళ దాంట్లో ఉన్న ఈచ్ కంట్రీ నీడ్స్. చైనా కూడా తిరుగుబాటు చేస్తుంది కదా, మాకు ఇది కరెక్ట్ కాదు అన్నట్లుగా. అంటే వాళ్ళకున్న నెంబర్స్ ఇప్పుడు ఎవరైనా కూడా నెంబర్స్ కదా. ఇప్పుడు యూజువల్ గా బిజినెస్ మోడల్లో మీ దగ్గర నుంచి మాకు ప్రోడక్ట్ వస్తుంటే మేము ఏ రేట్ వేస్తాము, మా దగ్గర నుంచి మా ప్రోడక్ట్ మీ దగ్గరికి వెళ్తే ఏ రేట్ వేస్తారు అనేది. సో ఇప్పుడు అమెరికాలో ఏంటంటే మేజర్ గా అన్ని కంట్రీస్ నుంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అమెరికా లోపలికి వస్తాయమ్మా. సో ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా స్టిల్ చైనాలో లీడింగ్ ఉంది కాబట్టి చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా టారిఫ్స్ చేస్తే అమెరికాకి ఎకనామిక్ గ్రో అవుతుందని. అంటే ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ ట్రంప్ ఆలోచన విధానం ఏంటంటే
అమెరికాను ఎకనామిక్ గా పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశం. అవును. అందులో భాగంగానే ఇందులో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉందో, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంటాను నేను. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ లో కూడా కొన్ని డిపార్ట్మెంట్లను కూడా వాటిని రివైవల్ చేశారు. అంటే ఇందులో ఓకే. నిజంగానే పని జరుగుతుందా, ఈ డిపార్ట్మెంట్ ఓకే. వల్ల గవర్నమెంట్ కి ఉపయోగం ఉందా లేదా, ఓకే. అంటే ఏంటంటే ఇట్ ఇస్ ఆల్ అనాలిసిస్ అన్నట్టు. హ్మ్. ఇఫ్ దేర్ ఇస్ అ ఏవైతే వాల్యూ టు స్లీప్ ద మోడ్ లో ఉన్నాయో వాటిని రివైవ్ చేసేసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే. దాంతో హ్మ్. కాంట్రిబ్యూషన్ ఏం చేయబోతున్నారు అంటే ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది. సో ఇవన్నీ మ్యాటర్ అన్నట్టు. అంటే అవి లేని వాళ్ళందరూ ఏం చేస్తాం, ఫైర్ చేస్తారు ఇక్కడ. సో అవును. రిమూవల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, లేకపోతే ప్రతి డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి కదా, అన్ని హ్మ్. డిపార్ట్మెంట్లలో కూడా ఏ ఏ డిపార్ట్మెంట్లు ఎట్లా పనిచేస్తున్నాయి. సో ఆ హ్మ్. డిపార్ట్మెంట్లలో పెర్ఫార్మెన్స్ తక్కువ ఉండదు అంటే ఎందుకు ఈ డిపార్ట్మెంట్ అవసరం లేదు కదా కంట్రీ ఎకానమిక్ అవును. కి. సో అందువల్ల ఈ డిపార్ట్మెంట్ ని షట్ డౌన్ చేయాలనే ఆలోచన ఉంది. అదే విధంగా అన్ని కంట్రీస్, ఇఫ్ యూ టేక్ ఇట్ కెనడా, ఇప్పుడు రేపు ఆగస్టు 1వ తారీఖు నుంచి టారిఫ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా అవును. కంటిన్యూ అంటే వాళ్ళు ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుపోయే నిర్ణయాలు డైనమిక్ గా ఉండబోతున్నాయి, ఇంకా మోర్ రాబోతున్నాయి. అంటే హ్మ్. ఏ ఏరియాస్లలో అమెరికా మళ్ళీ గ్రేట్ అగైన్ చేయాలి, ఓకే. అమెరికా ఎక్కడైతే లూజ్ అయిందో, ఎక్కడైతే మిస్ అయిందో, అమెరికా ఎక్కడైతే ఫేడ్ అయిందో, దాన్ని ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో దాన్ని అన్ని రివైవల్ చేసి దాన్ని మళ్ళీ రిజ్యూవినేట్ చేయాలనే ఉద్దేశంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెరీ స్ట్రాంగ్ గా ముందుకెళ్ళే ఆలోచనలు జరుగుతున్నాయి. ఇవన్నీ యాక్షన్స్ ఇవన్నీ. సో వీటిని హ్మ్. అన్నిటి కూడా వెల్కమ్ చెప్పొచ్చు కంట్రీస్ అన్ని కూడా. సో కొన్ని కంట్రీస్ లో నెగోషియేట్ చేస్తాయి, కొన్ని నెగోషియేట్ డెఫర్ చేయొచ్చు, లేదు లేదు హ్మ్. మేము వి కెనాట్ డూ అని చెప్పొచ్చు కూడా. బట్ అట్లీస్ట్ దేర్ విల్ బి డైలాగ్ ఆన్ ద టేబుల్. అంటే టేబుల్ హ్మ్. దగ్గరకు వస్తారు, దే విల్ హ్యావ్ ఎ డైలాగ్. కామర్స్ కామర్స్ సెక్రటరీస్ ఉంటారు కదా, యుఎస్ కామర్స్ సెక్రటరీస్, తర్వాత ఫారెన్ కామర్స్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి కూర్చొని దీని మీద నెగోషియేట్ చేస్తారు. ఓకే, ఈ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాకుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీలు. ఇప్పుడు జపాన్ నుంచి కొన్ని కార్లు వస్తుంటాయి, చైనా నుంచి కొన్ని ప్రొడక్ట్స్ వస్తుంటాయి, ఇండియా నుంచి కొంచెం ప్రొడక్ట్స్ వస్తుంటాయి. సో ఎక్కడైతే ప్రిపేర్ ఇప్పుడు ఐఫోన్ ఉంది అనుకోండి, అది చైనాలో తయారై వస్తుంది అనుకోండి, సో అవును. దాని మీద టారిఫ్స్ చేస్తారు. అది ఓకే. ఇన్వెన్షన్ ఇక్కడ జరిగినా కూడా, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరుగుతుంది. అవును. సో అటువంటి ఐడియాలజీ ఉన్న ప్రొడక్ట్స్ కానీ, అల్యూమినియం కానీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్, అమెరికా ఏది దిగుమతి చేసుకున్నా, ఫారెన్ కంట్రీ ఏ ఎగుమతి చేసినా దానిపైన తప్పకుండా టారిఫ్ ఉండాల్సిందే. కాకపోతే ఆ పర్సంటేజ్ ను అనాలిసిస్ చేస్తున్నారు, అంటే ఎంత పర్సెంట్ అయితే బాగుంటది ఏంటి అనేది. సో వీళ్ళు ఏదో ఒక పర్సంటేజ్ చెప్తారు, కానీ మళ్ళీ వాళ్ళ కంట్రీ వచ్చి కామర్స్ మినిస్టర్స్ వచ్చి కూర్చొని ఆ, ఒక నెగోషియేషన్ దగ్గర క్లోజ్ చేస్తారు. సో ఈ టారిఫ్ పైన అక్కడ యుఎస్ సిటిజన్స్ ఏమనుకుంటున్నారు సార్? దీన్ని పాజిటివ్ గా అనుకుంటున్నారా? నెగెటివ్ అనుకుంటున్నారా? ఎలా ఉండబోతుంది అక్కడ సిట్యుయేషన్? ఇందులో బోత్ సైడ్స్ థింక్ చేయొచ్చు, ఎందుకంటే హ్మ్. వీళ్ళకి కూడా అది ఆ టారిఫ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే యాహ్! కొన్ని ప్రొడక్ట్స్, ఫారెన్ నుంచి వచ్చే బిజినెస్ అటు ప్రొడక్ట్స్ మీద ఇటు అవ్వచ్చు. కరెక్ట్ ప్రొడక్ట్ రేట్ పెరుగుతుంది. అంటే ఇండియా అవును. నుంచి కానివ్వండి, వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్ ఉంది అనుకోరి, టారిఫ్స్ అవును. వేయడం వల్ల ఆ టారిఫ్స్ ని వీడి ఇండివిజువల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. అటు అవును. కంపెనీస్ మీద వేసినా కూడా కంపెనీ మళ్ళీ వేసేది ఎండ్ ఆఫ్ ద డే యూజర్స్ పైన ఉంటుంది కదా. సో అవును అందువల్ల సార్. దెర్ విల్ బి అ పాసిబిలిటీ ఆఫ్ ఇంపాక్ట్. సో ఇంకా క్లియర్ గా వచ్చి ఒక దాని రియల్ ఇంపాక్ట్ వచ్చే వరకు ఇంకా ఏం చెప్పరు. బట్ చెప్పలేము. వెన్ ద పూర్తిగా రియల్ ఇంపాక్ట్ వచ్చాక, నంబర్స్ క్లియర్ అయ్యాక, అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, పెడుతున్నాడు మళ్ళీ తగ్గిస్తున్నాడు, మళ్ళీ పెడుతున్నాడు అవును. మళ్ళీ రిమూవ్ చేస్తున్నాడు మళ్ళీ. సో అవును. ఒకసారి అది స్ట్రీమ్ లైన్ అయ్యాక, అంటే టారిఫ్స్ హ్మ్. రేట్ కార్డ్ స్ట్రీమ్ లైన్ ఆన్ అయ్యాక, యాక్షన్ ఒచ్చాక. రియల్ గా వచ్చాక అప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది, ఎంత హ్మ్. ఇంపాక్ట్ రియల్ ఇంపాక్ట్ అవుతుంది మనకి అనేది అవును. తెలుస్తుంది. అవును. కానీ ఒక్క ట్రంప్ తీసుకున్న డెసిషన్ మొత్తం మీద ఇప్పుడు ఆల్ ద కంట్రీస్ ఎఫెక్ట్ అయితే పడుతుంది గదా సార్! కరెక్ట్. అమెరికా హ్మ్. కోసం ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ చేసే చేస్తున్న కంట్రీస్ అన్నీ ఎఫెక్ట్ కంట్రీస్, అవుతున్నాయి. అమెరికాకి ఇంపోర్ట్, ఫారెన్ కంట్రీ చేస్తున్న ప్రతి కంట్రీకి ఇది ఒక డైలాగ్. అంటే వాళ్ళ కంట్రీస్ అన్ని ఆయన దగ్గరికి రావాలి, టేబుల్ దగ్గరకు వచ్చి మాట్లాడాలనే ఉద్దేశంతోనే. రిక్వెస్ట్ ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ చేసుకోవాలి. కరెక్ట్. ఆ పర్సంటేజ్ ను అంటే రివైవల్. అంటే ఇప్పుడు యాహ్! మనకు ఇండియాలో ధరలు పెరుగుతాయి కదమ్మా. ఆ ధరలు అవునవును. పెరిగినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తే ఏం చేస్తారు, మళ్ళీ అవును. తగ్గిస్తారు కదా మళ్ళీ అప్పుడు. తగ్గిస్తారు. యాహ్! సో అట్లా అంటే పవర్ ఇది చూపిచ్చుకోవడం అనుకోవాలా? అట్లా పవర్ అంతే చూపిచ్చుకోవడానికి 100%. ఇట్లా చేస్తున్నాడనుకోవాలా? అంటే అమెరికా గ్రేట్ అగైన్ ఎట్లా అవుతుంది యాహ్! చేయకపోతే. సార్. ఇప్పుడు హ్మ్. అమెరికాని ఏం చేస్తారంటే ప్రతి దానిలో సెక్టర్ లో, అంటే ఇఫ్ యూ టేక్ హ్మ్. ఎ సెక్టర్, ఇప్పుడు మనం బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు అంటుంటే, అవును. బర్త్ రైట్ సిటిజన్షిప్ అమెరికా ఇచ్చింది, ఇస్తే ఏం హ్మ్. చేశారు మన వాళ్ళు, బర్త్ టూరిజం చేశారు.
అంటే వచ్చేటోళ్ళందరూ టూరిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలు చనిపోవడం, ఇల్లీగల్ గా వచ్చేటోళ్ళు పిల్లలు చనిపోవడం, ఇటువంటి జరగడం వల్ల అవును. ఏమైపోయింది, బర్త్ రేట్స్ దాని మీద సీరియస్నెస్ వచ్చింది. ఈ అవును. టారిఫ్స్ లో కూడా కంట్రీస్ అన్ని వాటికి బెనిఫిట్ అయ్యి మనకు బెనిఫిట్ తక్కువ అవుతే, మనకు ట్యాక్స్ పేయర్స్ తక్కువ ఉంటే, ఇల్లీగల్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయకపోతే ఎకనామిక్ అవును. ఇదవుతుంది కదా. వాళ్ళ కంట్రీ లోపల ఉండి డబ్బు పే చేయకపోతే, కంట్రీలో ఉన్న అవును. అన్ని బెనిఫిట్స్ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే, క్యాష్ జాబ్స్ చేస్తుంటే అమెరికన్ ఎకానమీ ఎట్లా గ్రో అవుతుంది? సో అందులో అవును సార్. భాగంగా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాలు అన్నట్టు ఇవన్నీ. అవును. కానీ అక్కడ యూఎస్ సిటిజన్స్ కూడా కొంచెం నెగెటివ్ అనేది ట్రంప్ సైడ్ నుంచి అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీరేమంటారు దాని గురించి? అంటే అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అని రెండు ఉంటాయమ్మా. సో యాహ్! సార్. డెమోక్రటిక్ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ తీసుకున్న నిర్ణయాలేవి డెమోక్రటిక్ పార్టీ హర్షించదు. ఏం అవును. చేస్తుంది, దాన్ని నెగటివ్ చేసి చెప్తుంటుంది. సో హ్మ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక 22 స్టేట్లు డెమోక్రటిక్ పార్టీ గవర్నెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఆ గవర్నర్లు ఉంటారు చూడండి, మాకు 50 రాష్ట్రాలు ఉన్నాయి అనుకోండి, అందులో అవును. ఉన్న వాటిలలో కొన్ని గవర్నమెంట్లు ఉన్నాయి అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్ట్ కాదు అని చెప్తారు. అవును. సో అంటే ఈ డెమోక్రసీలో దట్స్ ఫైన్. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న, ఇప్పుడు మనకి ఇండియాలో కూడా పొలిటికల్ యాహ్! బై ది పార్టీలు ఇప్పుడు పీపుల్ ఫర్ ద పీపుల్. బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, గవర్నమెంట్ తీసుకున్నది, కాంగ్రెస్ పార్టీ నో అని చెప్తాయి కదా. ధరలు అవును పెంచారనుకోండి, చెప్తారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు కానివ్వండి, లేకపోతే గ్యాస్ ధరలు కానివ్వండి, ఇంకేదైనా ధర, ఎలక్ట్రిసిటీ ధరలు కానివ్వండి, మన వ్యతిరేకిస్తారు. చార్జెస్, మన బస్ చార్జెస్ కానివ్వండి, ఎప్పుడైనా ధరలు పెంచినప్పుడు ఏం చేస్తుంది, ఆపోజిషన్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ప్రొటెస్ట్ చేస్తుంది, ధర్నాలు, అవును. రాస్తా రోకాలు ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఇది అవును సార్. సిమిలర్ లైన్స్ లో కూడా ఇక్కడ కూడా ప్రొటెస్ట్ చేస్తారు, ఇక్కడ కూడా ధర్నాలు చేస్తారు. ఇది ఇట్స్ అనదర్ డెమోక్రటిక్ కంట్రీ కదమ్మా. ఓకే. సో దీస్ ఇండియా అండ్ అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ కంట్రీస్. యాహ్! సార్. సో సో అంచేత ఇంకా యాక్షన్‌కొచ్చేంత వరకు మనకి ఇంకా ఏ డెసిషన్ అనేది ఇంకా తెలీదు అని ఇంకా చెప్తారు. నెంబర్స్ క్లారిటీ వచ్చి దానికి క్లోజ్ చేస్తే, ఆ క్లోజ్ హ్మ్. మనకి ఎంత వరకు ఇంపాక్ట్ కాబోతుందని ఆ నెంబర్స్ వస్తే గానీ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడలేము. సో ఇప్పటికైతే టిపికల్ గానైతే ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ ఓకే. గోయింగ్ టు బి దేర్. బట్ దాన్ని హ్మ్. ఎట్లా మనం అడ్రస్ చేయాలనేది యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ వీ కెన్ టాక్. సో యూఎస్‌లో నాన్ ఐటీ జాబ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అంటే అందరికి జాబ్స్ రావడం కానీ, లేకపోతే అక్కడ ఫోకస్ ఎక్కువ ఉండడం గానీ, ఎక్కువ నాన్ ఐటీ జాబ్సే ఎక్కువ ఉంటున్నాయి. సో దీని వల్ల మనకి ఐటీ జాబ్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందంటారా? అట్లా పడదమ్మా. యాక్చువల్‌గా బేసికల్‌గా ఇప్పుడు హిస్టారికల్‌గా అంటే ఇండియా హ్మ్. నుంచి అమెరికాకి వచ్చేది Y2K అంటే ఇయర్ 2000 నుంచి పెరిగింది మన అమెరికాకి వచ్చేది. సో ఓకే. అప్పుడు ఏంటంటే అమెరికాలో స్కేర్సిటీ, టెక్నాలజీ జాబ్స్ స్కేర్సిటీ ఉండేది. హ్మ్. అంతకంటే ముందు అమెరికాలో డాక్టర్స్ స్కేర్సిటీ ఉండేది. సో హ్మ్. డాక్టర్స్ స్కేర్సిటీ ఉన్నప్పుడు అప్పుడు చాలా మంది డాక్టర్స్ మైగ్రేట్ అయ్యారు అమెరికాలోకి. అదే హ్మ్. విధంగా టెక్నాలజీ Y2K ప్రాబ్లం ఇయర్ 2000లో 2000 ఆ జీరోస్ ఉన్నదానికి డేట్ ఫార్మాట్ లో ఇష్యూస్ ఉండడం వల్ల Y2K హ్మ్. రూపకంగా చాలా మందికి అమెరికాకు H1 ప్రోగ్రామ్ ద్వారా వచ్చారు టెక్నాలజీగా. హ్మ్. సో అది హ్మ్. స్కేర్సిటీ అంటే కంట్రీలో ఉన్నది. యూజువల్ గా కంట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ హ్మ్. ఏం చేస్తుంది అంటే అనాలిసిస్ చేస్తుంటుంది. ఇప్పుడు ఓకే. అమెరికాలో ఉన్న ఈ 50 రాష్ట్రాలలో ఎక్కడెక్కడ మనకి ఏమేమి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఏ ఏ యాహ్! సెక్టర్స్లలో ఎంప్లాయ్మెంట్ గ్యాప్ ఉంది, ఏ ఏ ఓకే. సెక్టర్లలో మన దగ్గర రెడీలీ రిసోర్సెస్ అవైలబుల్ లేరు అని ఒక అనాలిసిస్ హ్మ్. చేస్తుంది. అందులో భాగంగా ఏదైతే సెక్టర్ లో లేదో అప్పుడు ఏం చేస్తుంది, దానికి ఒక వీసా ప్రోగ్రామ్ ఓపెన్ ఉంటుంది. సో అందులో ఓకే. భాగంగానే H1B ప్రోగ్రామ్ లో భాగంగా Y2K రూపకంగా చాలా మంది టెక్నాలజీ వర్కర్స్ వచ్చారు స్కిల్డ్ లేబర్ లో. ఓకే. యూజువల్ గా H1B ప్రోగ్రామ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకే కాకుండా అది హ్మ్. ఫార్మసీకి ఉంటుంది, సివిల్ కి ఉంటుంది, మెకానికల్ కి ఉంటుంది, హ్మ్. ఆర్కిటెక్ట్ కి ఉంటుంది, అంటే వేరియస్ సెక్టర్స్ లో లీగల్ కి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కి ఉంటుంది, అన్ని సెక్టర్స్ లలో ఉండే వాటికి కూడా H1B ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ హ్మ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కేమ్ త్రూ H1B ఫర్ టెక్నాలజీ వర్క్ డ్యూరింగ్ ద Y2K ఇష్యూస్. సో వచ్చిన అవును సార్. జనాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి, చాలా మంది ఎక్కువైపోయారు. అంటే వచ్చిన జనాలంతా మనలంతా ఏంటి, మాస్టర్ స్టూడెంట్కి వచ్చిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, హ్మ్. కంప్యూటర్ సైన్స్, డేటా హ్మ్. అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరు ఇవే 4 ప్రోగ్రామ్స్ 5 ప్రోగ్రామ్స్ ఆల్ రిలేటెడ్ టు టెక్నాలజీ, కంప్యూటర్స్ రిలేటెడ్ అవుతే, అవును. ఐటీ మిగతా సెక్టర్ ప్రోగ్రామ్స్. ఐటీ ప్రోగ్రామ్స్ అయితే మిగతా సెక్టర్స్ ఎలా ఉండాలి? సో ఆ సెక్టర్ లో అవును. కూడా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి కదా. సో ఆ అవును. సెక్టర్ లో కూడా నీడ్స్ ను ఫుల్ఫిల్ కావాలి కదా. సో ఆ అవును. బేసిస్ మీద ఇప్పుడు ఉన్న వాళ్ళంతా రికమెండ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మేమే ఇట్లా టెక్నాలజీ ఎక్కువ ఉందని చెప్పి మాకు యాజ్ అ లా ఫర్మ్, ఇమిగ్రేషన్ లా ఫర్మ్ ఉంది. వీ డూ లా అంటే లీగల్ సైడ్ కూడా, ఓకే. కూడా నీడ్స్ ఉన్నాయి, చాలా నీడ్స్ ఉన్నాయి. అందువల్ల ఓకే. మా పాప కూడా ఇక్కడ చేస్తుంది పొలిటికల్ సైన్స్ అండ్ క్రిమినల్ జస్టిస్. ఓకే. నాట్ లైక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ చేయట్లేదు. షీఈస్ డూయింగ్ ఓకే. పొలిటికల్ సైన్స్ అండ్ క్రిమినల్ జస్టిస్.
లైక్ లా అనుకోవచ్చు. అంటే లీగల్ ట్రాక్ ఓకే. ప్రీలా ప్రోగ్రామ్ అన్నట్టు. సో ఓకే. ఇందులో ప్రీలా ప్రోగ్రామ్ లో ఎంకరేజ్ చేస్తున్నాం. మేము చాలా మందికి కూడా ఏం చెప్తున్నాం అంటే టెక్నాలజీ ఎనఫ్ ఉన్నారు కాబట్టి, అంటే ఇండియన్ రిసోర్సెస్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ పీపుల్, అమెరికాలో పుట్టిన పిల్లలు కూడా ఇక్కడ పుట్టిన పిల్లలు అదర్ కూడా అందరూ సెక్టర్స్ ని కూడా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి. కరెక్ట్. మీ వేరియస్ హ్మ్. సెక్టర్స్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడం. ఇప్పుడు హ్మ్. మెకానికల్ ఉంది, తర్వాత హ్మ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఉంది, తర్వాత ఆర్కిటెక్ట్ లో ఉంది, సివిల్ లో హ్మ్. ఉంది, తర్వాత ఫార్మసీలో ఉన్నాయి. ఈ ఏరియాస్ లో ఏదైతే ఉన్నాయో ఆ సెక్టర్స్ ను కూడా మనం పర్సీవ్ చేసుకోవాలి. లీగల్ సెక్టర్ లో ఉన్నాయి. తర్వాత హ్మ్. మనకి ఏదైతే స్పోర్ట్స్ లో, చాలా మంది ఇక్కడ స్పోర్ట్స్ లో కూడా తక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అటువంటి ఓకే. స్పోర్ట్స్ మెడిసిన్ ఉంటాయి, మెడికల్ సెక్టర్ లో ఉన్నాయి కదా. హ్మ్. వాటి వేరియస్ సెక్టర్స్ అంటే అదర్ దాన్ టెక్నాలజీ ఇంకా సెక్టర్స్ లలో కూడా అప్లిఫ్ట్మెంట్ జరగాలి. అందులో ఉన్న వాళ్ళకి అంటే ఎంకరేజ్ యూఎస్ చేయాలి. లాంటి అంత పెద్ద కంట్రీలో మనకి స్పోర్ట్స్ మీద ఎంకరేజ్మెంట్ అనేది లేదా సార్? అంటే పెంచుతున్నారు అంటే ఉంది. బట్ నేను అనేది ఏంటి స్పోర్ట్స్ మెడిసిన్. సో మన ఓకే. వాళ్ళు మెడికల్ ఏదో ఉంటది, ప్రైమరీ కేర్ అని అంటారు. మీకు తెలుసు అవును. కదా, వెటర్నరీ ఉంటారు. అవును. వెటర్నరీ ఉంటుంది, ప్రైమరీ కేర్ ఉంటుంది, స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఉంది. ఇప్పుడు అంటే స్పోర్ట్స్ ఓకే. పీపుల్ ఇక్కడ చాలా మంది ఉంటారు కదా. సో ఓకే. అందులో ఉన్న మెడికల్ అంటే మనం ఏదైతే ట్రాక్ లో వెళ్తామో అందరూ హ్మ్. ప్రైమరీ కేరే, అందరు సర్జన్సే కాకుండా ఈ స్పోర్ట్స్ అనేది బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద యునైటెడ్ అవును. స్టేట్స్. అవును సార్. సో వాళ్ళందరికీ కూడా హెల్త్ కేర్ టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది కదమ్మా. హ్మ్. సో అందులో దాన్ని కూడా మనం ఎక్కువ ఆ ఏరియాస్ అంటే ఏదైతే అన్టచ్డ్ అంత ఇంతకుముందు లేని ఉన్న వాళ్ళకు దేర్ ఇస్ అ స్కోప్ వర్క్ ఉందని చెప్పి ఆ ఏరియాస్ ఎక్కడైతే లో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం. కరెక్ట్ ఆ గ్యాప్ హ్మ్. అనాలిసిస్ చేసి అందులో ఉన్నదాన్ని మనకు అడ్వాంటేజెస్ ఎలా ఉండబోతుంది, మనకున్న ఓకే. ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతుంది, అక్కడ ఉన్నంత గ్రోత్ ఎలా ఉండబోతుంది. సో ఓకే. ఇవన్నిటి మీద మనం మాట్లాడుకుంటే ఎక్కువ రీచ్ అవుట్ పెరుగుతుంది అన్నట్టు అట్లా. హ్మ్. సో, అంటే ఆ గ్యాప్ ఫిల్లింగ్ కోసమనే తప్పించి నాన్ ఐటీకి, ఐటీకి అట్లంత డిఫరెన్స్ అయితే ఏం లేదనుకోవచ్చు. లేదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీస్. నాన్ ఐటీ హ్మ్. వాళ్ళు కూడా గ్రో కావచ్చు. అంటే టెక్నాలజీ అయితే మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. సో ఎక్కడున్న వరల్డ్ ఎక్కడున్నా చేయొచ్చు. బ్యాక్ ఆఫీస్ అడ్వాంటేజ్ ఉంటుంది, అవును. ఆఫ్ షోర్ ఉంటుంది, తర్వాత నియర్ అవును. షోర్ ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టెక్నాలజీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ హ్మ్. బియాండ్ టెక్నాలజీ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ అదర్ జాబ్స్ ఉన్నాయని చెప్పడం, అవును. తర్వాత మన వాళ్ళని అందరినీ మోటివేట్ చేయడం. ఎందుకంటే అందరు అక్కడ కూడా ఆ ఏరియాస్ లో కూడా మీరు మీ రోల్ ప్లే చేయడం. సో అటువంటి ఏరియాస్ లో ఇక్కడ మోటల్ ఇండస్ట్రీ ఉంది, టూరిజం ఇండస్ట్రీ ఉంది, దేర్ ఆర్ అదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ ను కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఫార్మింగ్ లో కూడా ఈ మధ్య మన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో విచ్ ఈస్ H2B బెస్ట్ అని చెప్పుకోవచ్చు సార్ వీటిలన్నిటిలోకి అక్కడ? అంటే మనం స్పెసిఫిక్ గా ఇది బెస్ట్ ఇది బాగాలేదంటే అన్ని సెక్టర్స్ అంటే కూడా విచ్ ఈస్ అప్లిఫ్ట్మెంట్. అంటే గ్రోయింగ్ సెక్టర్ అనుకోవచ్చు. అయితే అంటే టెక్నాలజీ సెక్టర్ ఇస్ ఆల్వేస్ గ్రోయింగ్. అదర్ దాన్ టెక్నాలజీ ఓకే. రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఆల్సో మన వాళ్ళు ఇన్వాల్వ్ కావాలని, అంటే ఎంగేజ్ కావాలంటే ఓకే. అందరం వెళ్ళి ఇప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళాను, అందులో ఒక 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 2000 హ్మ్. మంది స్టూడెంట్స్ మన ఇండియా నుంచి వచ్చిన 2000 మంది స్టూడెంట్స్ లో అందరూ టెక్నాలజీ సైడే ఉంటే మరి జాబ్స్ హ్మ్. ఎట్లా రావాలి? అవును. ఇప్పుడు అందరూ వచ్చి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మాస్టర్స్ ఇన్ డేటా అనలిటిక్స్ అనుకోండి. దెన్ ఎట్లా అందరికి మాస్టర్స్ కంప్లీట్ అయ్యి వచ్చాక అందరూ ఆ 2000 మందికి వాళ్ళే కాంపిటీషన్. సో ఇవాళ అవును. 2000 మంది రావట్లేదు. నేను ఒక యూనివర్సిటీని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కానీ హ్మ్. దెర్ ఆర్ హ్మ్. నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అవర్ పీపుల్ ఫీల్డ్ విత్ అవర్ అవును స్టూడెంట్స్ సార్. ఫీల్డ్ విత్ టెక్నాలజీ. ఒక్కొక్క యూనివర్సిటీలోన 2000 మందంటే అక్కడున్న యూనివర్సిటీస్‌లోకి ఇంకెంత మందొస్తున్నారో మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ! 1,00,000 మంది పైగా మనకు యూనివర్సిటీ అవును. స్టూడెంట్స్ వస్తున్నారు మనకు మినిమం. అవును. సో అవును. అందువల్ల ఎవ్రీ ఇయర్. వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ హ్మ్. కోటాకి ఇప్పుడు మనకి ద బిగ్గెస్ట్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ ఈస్ ఫ్రమ్ ఇండియా రైట్ నౌ ఓకే. హ్మ్. టు యుఎస్. హ్మ్. సో, అన్ని మన అంటే కార్స్. ఒకవేళ నాన్ ఐటీలో తీసుకోవాలి మీరన్నట్లుగా ఆల్రెడీ మనకి ఫ్లడ్ ఎక్కువుంది ఐటీలో. సో, నాన్ ఐటీలో తీసుకోవాలి అని అనుకుంటే వాట్ ఆర్ అదర్ ఆప్షన్స్ వి హావ్ సార్? మెకానికల్ లో రావచ్చమ్మా, అది బాగుంటుంది సెక్టర్. ఓకే. తర్వాత సివిల్ లో రావచ్చు. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఈ మధ్య చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అవన్నీ చేయొచ్చు, బాగానే ఉంటుంది. తర్వాత హ్మ్. లీగల్ సెక్టర్ ఈజ్ బూమింగ్ అప్ బిగ్ టైమ్. సో రైట్ అది నౌ. ఎప్పటి నుంచో ఉంది. రైట్ నౌ ఇంకా ముందు సెక్టర్ లో నీడ్స్ ఉన్నాయి. సో అందులో ఓకే. అటార్నీలు కావచ్చు మన వాళ్ళు చాలా మంది. సో హ్మ్. అందులో కూడా ఈవెన్ లీగల్ సెక్టర్ లో కూడా ఫ్యామిలీ లా ఉంటుంది, రియల్ ఎస్టేట్ లా హ్మ్. ఉంటుంది, ఇన్కార్పొరేషన్ లా ఉంటుంది, ఇమిగ్రేషన్ లా ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ లా ఉంటుంది, పేటెంట్ లా ఉంటుంది. వాట్ ఐమ్ టాకింగ్. సో, అందులో లీగల్ కూడా సెక్టర్ బూమింగ్‌లో ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. తర్వాత హ్మ్. ఈ నాన్ నాన్ టెక్నాలజీ వర్క్‌లలో కూడా ఇవి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఇది అని ఏం లేదు. మనోళ్ళు ఏ హ్మ్. సెక్టర్‌లోకి వెళ్ళినా దే విల్ బి సక్సీడ్ పీపుల్ ఓన్లీ. దే యాహ్! విల్ సార్. దే ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. ఇండియన్స్ ఆల్వేస్ యాహ్! దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ కాబట్టి దే విల్ సక్సీడ్. క్విక్‌గా గ్రాస్ప్ చేస్తారు గాబట్టి. కరెక్ట్. హ్మ్. అడాప్ట్ చేసుకుంటారు, లెర్న్ అవును. చేస్తారు.
ఎగ్జిక్యూట్ చేస్తారు, మిస్ అవును అయినా సార్. కూడా దాన్ని మళ్ళీ గివ్ అప్ ఇవ్వరు. ఇవ్వరు. అవును, కష్టపడే తత్వం ఉండడం వల్ల అవును. మనలో సక్సెస్ గా అంటే హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీస్ కాబట్టి సో అవును సార్. మనకి ఏమి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు